రిమైనింగ్ కమాండ్స్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే SQL ప్లస్లో డిఫైన్ అనేది యాక్సెప్ట్ కమాండ్ లాగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని క్రియేట్ చేస్తుంది, ప్లస్ వాటి వాల్యూస్ను కూడా షో చేస్తుంది. చూడండి, డిఫైన్ అనివ్వండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇంతకు ముందర ఏమున్నాయో వాటిల్ని చూపిస్తుంది. అట్లానే డిఫైన్ కొత్త వేరియబుల్, సపోజ్ NY = 10 అని ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు డిఫైన్ అని చూడండి. ఇప్పుడు మనకి ఈ 10 అనే వాల్యూ దేంట్లో స్టోర్ అయింది? NO అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇంతకు ముందర ఆల్రెడీ X అనేది ఉంది. మరి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనకి ఈ టేబుల్స్ లోపల ఫీల్డ్స్లోకి వాల్యూస్ పంపించేదానికి, లేదంటే క్వరీస్లో యూజ్ చేసుకునేదానికి ఇట్లా రకరకాలుగా యూజ్ అవుతాయి. యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేసి మనం వాటిని వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. మరి X అనే టేబుల్, దాంట్లో N అనే ఫీల్డ్ ఉంది, దాన్ని క్రియేట్ చేసాం. మరి దాంట్లోకి మనం వాల్యూని పంపించాలి అనుకోండి. చూడండి, యాంపర్సెంట్ NO అని ఇచ్చాం. యాంపర్సెంట్ NO అనేది ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. NO అనేది ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా లేకపోతే మన వల్లనే వాల్యూ అడుగు ఉండేది. ఇంతకుముందు ఆల్రెడీ ఇన్సర్ట్ కమాండ్లో యాంపర్సెంట్ NO, యాంపర్సెంట్ నేమ్ అట్లా వాడున్నాం. మనం వాల్యూస్ ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో దాని యొక్క వాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఆల్రెడీ ఇక్కడ తీసుకునేసి రీప్లేస్ చేసి ఆ వాల్యూని స్టోర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా డైరెక్ట్ మనం ఆ వాల్యూ ఒకసారి ఈ వేరియబుల్లో స్టోర్ చేసేసిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విధంగా మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ X అనండి, ఆ వాల్యూ టేబుల్లో స్టోర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అన్డిఫైన్ కమాండ్. అన్డిఫైన్స్ ఏ వేరియబుల్. అన్డిఫైన్, సపోజ్ NO అనే వేరియబుల్ని అన్డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మామూలు కాల్చుంటే డిఫైన్ చేసి చూడండి, NO అనే వేరియబుల్ ఇక్కడ లేదు. అలానే Xను కూడా మనం అన్డిఫైన్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, స్లాష్ అంటే లాస్ట్ కమాండ్ ఏంటి? ఇది లాస్ట్ SQL కమాండ్, అది రన్ అవుతుంది. మరి దాన్ని అంటే లాస్ట్ బఫర్లో ఏముందో దాన్ని డిలీట్ చేసేయాలనుకోండి. డిలీట్ అనే కమాండ్ డెల్ అనిస్తే మెమోరీలో ఏమైతే SQL కమాండ్ స్టోర్ అయ్యిందో దాన్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మామూలు కాల్చుంటే స్లాష్ కమాండ్ని ఇవ్వండి. నథింగ్ ఇన్ బఫర్, SQL బఫర్ టు రన్, ఏం లేదు, మొత్తం డెల్ అనే కమాండ్ రిమూవ్ చేసేసింది. ఆ విధంగా బఫర్లో ఉండేదాన్ని రిమూవ్ చేసేదానికి డెల్ కమాండ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గెట్ కమాండ్. గెట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక కమాండ్ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని లోడ్ చేస్తుంది. ఆల్రెడీ మీకు X అనే ఫైల్ క్రియేట్ చేసుకున్నాం అనుకుంటాను ఇంతకు ముందర. ఓకే, ఎడిట్ X అనండి, క్రియేట్ కాలేదు. ఓకే, టైప్ సమ్ కమాండ్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఏదో మీ ఇష్టం వచ్చిన కమాండ్స్ టైప్ చేసి సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు గెట్ X అనండి, అవి లోడ్ అవుతాయి. అంటే ఇంతకు ముందర క్రియేట్ చేస్తున్న ఫైల్స్ ఏమన్నా ఉన్నా కానీ ఆ ఫైల్ నేమ్ ఇస్తే గెట్, ఆ ఫైల్ నేమ్ ఇస్తే అవి లోడ్ అవుతాయి. మీరు మామూలుగా స్లాష్ కొట్టగానే అవి రన్ అవుతాయి, ఆ కమాండ్ ఫైల్ రన్ అవుతాయి. నేను ఇక్కడ ఆ క్యారెక్టర్ ఎక్స్ట్రా ప్లేస్ చేస్తున్నాను, స్టార్ అనే క్యారెక్టర్, అందువల్ల ఎర్రర్ వచ్చింది. సో edit X, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అని పెడతాను. గెట్ X అండ్ స్లాష్ రన్ అవుతుంది. ఆ విధంగా లాస్ట్ ఒక ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని లోడ్ చేసుకునేదానికి, లోడ్ చేసి ఇక్కడ షో చేసేదానికి మీకు గెట్ అనే కమాండ్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హోస్ట్ కమాండ్. హోస్ట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ని రన్ చేసేదానికి ఇక్కడి నుంచి హోస్ట్ యూజ్ అవుతుంది. హోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ dir ఉంది. dir అనేది యాక్చువల్గా
ఎంఎస్ దాస్లో ఉండే ఎంఎస్ దాస్ ఆపరేటింగ్ సిస్టంలో ఉండే ఒక కమాండ్ AR/P అని ఇస్తాను. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు ఎంఎస్ దాస్లోకి వెళ్ళింది. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ చూపిస్తుంది. ఓకే, అక్కడ అన్ని షో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ డేట్ అంటాం. డేట్ అనేది కూడా ఒక కమాండ్, అక్కడ కరెంట్ డేట్ని షో చేసింది. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టంలో ఉండే కమాండ్స్ని ఇక్కడ నుంచి ఒరాకిల్ SQL ఎన్విరాన్మెంట్లో నుంచి రన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం హోస్ట్ అండ్ కమాండ్ ద్వారా కుదురుతుంది. నెక్స్ట్ వెనెవర్ SQL ఎర్రర్. వెనెవర్ SQL ఎర్రర్ ఏం చేయాలి అనేది ఇక్కడ ఇస్తాం. ఏమిచ్చాం? వెనెవర్ స్పేస్ SQL ఎర్రర్ స్పేస్ SQLలో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి నేను ఎగ్జిట్ కావాలి అని ఇచ్చాను. ఇలా డిఫరెంట్ యాక్షన్స్ ఉంటే నేను ఎగ్జిట్ అని ఇచ్చాను. అంటే SQLలో ఎర్రర్ రాకుండా ఉన్నంత వరకు మామూలుగా వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT మామూలుగా వర్క్ అవుతూ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదో లేని టేబుల్ పేరు ఇచ్చేసాను, అది ఎర్రర్. సో ఇమ్మీడియట్గా SQL క్లోజ్ అయిపోయింది చూడండి. సో ఆ విధంగా మీకు ఈ వెనెవర్ SQL దాకా